Assalamualaikum. Welcome you all to world's beautiful, most costliest, world's ultimate show. Oxo Western Beach presents Na Show, Na Ishtam. బ్రేకప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక షూటింగ్ ప్యాకప్ ఎప్పుడు చెప్పొచ్చు గెస్ కొట్టచ్చు. కొన్ని అమ్మాయి మేకప్ ఎప్పుడు వేసిందో కూడా చెప్పచ్చు. కానీ ఆ అమ్మాయిలు బ్రేకప్ ఎప్పుడు చెప్తారో ఎలా తెలుస్తుందిరా? ఇప్పుడు అంచనాలకు అందకుండా వీళ్ళు వేసే స్కెచ్ పేరేరా పైన అప్పుడే ఉంటుంది కాబట్టి దాన్ని బ్రేకప్ అన్నా. ఇప్పుడు టీ కప్పు పగిలిందనడానికి రీజన్ ఉంది, వీళ్ళు బ్రేకప్ చెప్పడానికి రీజన్ ఏముందిరా? అబ్బాయిల్ని వదిలించుకోవడానికి అమ్మాయిలు కావాలని ఎతికి మరీ స్కెచ్ చేసి పెట్టుకున్న ప్రక్రియ పేరేరా బ్రేకప్. వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయని చాలా క్లారిటీగా చెప్పాను నేనంటరా. ముందు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తారు, వాడు రిచ్చా కాదా అని చెకప్ చేస్తారు, వాడు రిచ్ అయ్యడానికి ఒక టేకప్ చేస్తారు, మొత్తం అయిపోయిన తర్వాత బ్రేకప్ చెప్తారు. అబ్బాయిలు బ్రేకప్ కి ముందు బాగుంటారా, తర్వాత బాధపడతారు. కానీ అమ్మాయిలు బ్రేకప్ కి ముందు బాగుంటారు. ఎందుకు? స్కెచ్ చేసేది వాళ్ళే. వీళ్ళకి లవ్ చేయడానికి ఖాళీగా ఉన్నాడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి భారీగా ఉన్నాడు కావాలి, మధ్యలో పాతకాలం చేయడానికి మనలాంటి వాడు కావాలి. ఈ బ్రేకప్లకి ఎన్నోసార్లు బలైన వాడు ఉన్నాడు. గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన గుడి కన్ను అదిరేనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. ఏమైందిరా? ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఫ్లోర్ స్టెప్లు ఏంటి? దేకడం ఏంటి? సునీత, నువ్వు చెప్పిందే అర్థమే సావదు. మామూలుగా చెప్పడమే కష్టం, మళ్ళీ ఏడుపుతోటి ఒకటి. ఏమైందో సరిగ్గా చెప్పరా ఆర్పి. బ్రేకప్ అయింది, ప్రతి చిన్న విషయానికి బ్రేకప్ అంటా ఉన్నది. నువ్వు విషయం చెప్పు, అది చిన్నదో కాదో నేను చెప్తా. నిన్న సాయంత్రం సల్మాన్ ఖాన్ సినిమా తీసుకెళ్ళమనింది. నా దగ్గర డబ్బులు లెక్క సంపూర్ణేష్ బాబు సినిమా తీసుకెళ్ళా, బ్రేకప్ పడింది. ఇది చిన్న విషయమా? కొట్టే చిన్న విషయం అది? అది చిన్న విషయం కాదు, వదిలేసి. ఓకే, ఆమె బర్త్డే విషయం చెప్పకపోతే బ్రేకప్ పడాలా, వాళ్ళ అమ్మ బర్త్డే విషయం చెప్పకపోయినా కూడా బ్రేకప్ అంటారు ఎవరన్నా. మామూలుగా లవర్స్ అన్నప్పుడు 24 గంటల ఫోన్ లో మాట్లాడుకుంటా ఉంటారు. నువ్వు లవ్ లో పడినా, నేను లవ్ లో పడినా, ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటా ఉన్నాం అనుకో. ఆమెకు కానీ నిద్ర వచ్చింది అనుకో, బాయ్ చెప్పి మనం పొడుకుని ఫోన్ కట్ చేసి, అదే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి లోపల బ్రేకప్ అంటది. ఎవరైనా పడతారు ఈ బాధలో? సరే షాపింగ్ తీసుకెళ్తాం, నేను ఏదైనా డ్రెస్ చేసుకుని అలా కనబడ్డానో లేదో మా వాటం లేకుండా బాగాలేదంటది. అదే ఏదైనా డ్రెస్ చేసుకుని కనబడి ఇది అందరూ కొంచెం ఎట్టో ఉందనే లోపల బ్రేకప్. సరే రోజులో 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల పాటు ఆమె గురించి ఆలోచించి ఒక్క సెకండ్ నా గురించి ఆలోచిద్దామని ట్రై చేసే లోపే బ్రేకప్ అంటది. సినిమాకి వెళ్ళాం, ఇద్దరు సీట్లో కూర్చున్నాం, సంతోషంగా ఉంది, చేయకూడదు అబద్ధం ఎందుకు చెప్పాలి కదా. హీరో ఇంట్రడక్షన్, హీరో రాగానే అబ్బా 6 ప్యాక్, అసలు ఏమున్నాడు వాడు అంటుంది. అట్లా ఏమి ఒపీనియన్ మనకెందుకు లేదు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ వచ్చింది, ఆ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు ఉండరు, ఎమ్మి ఎవరు భలే ఉండదని లోపల బ్రేకప్. అంటే నేను అనకూడదు ఒక అమ్మాయిని బాగుందని. ఇప్పుడు ఇన్నిసార్లు అమ్మాయి బ్రేకప్ అని చెప్తుందంటే దాన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి? జీవితంలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు, లవ్ లో ఉండేటప్పుడు బ్రేకప్ లో తప్పవు, ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని బట్టి నేను ఒక నీతి ఒకటి చెప్తాను రా, గుర్తుపెట్టుకో. అమ్మాయిలు లవ్ లో ఉన్నప్పుడు బ్రేకప్ చెప్పడం లేట్ అవ్వచ్చేమో, కానీ బ్రేకప్ చెప్పడం మాత్రం పక్కా. మీ లైఫ్ లో ఎప్పుడైనా బ్రేకప్ అట్లాంటివి ఏమైనా జరిగాయా? అమ్మాయి నాకు ఒకటి జోక్ చెప్పింది భయ్యా, ఆ జోక్ నేను నవ్వలే అని చెప్పేసి బ్రేకప్ చెప్పేసింది భయ్యా. నా గర్ల్ ఫ్రెండ్ తన ప్రొఫైల్ పిక్ కి లైక్ కొట్టలేని బ్రేకప్ చెప్పింది భయ్య. చాలా దురదృష్టకరం ఇది. అది దరిద్రం రా, చాలా అష్ట దరిద్రం భయ్య. నిష్ట దరిద్రం, నిష్ట దరిద్రం. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉన్నది భయ్య. చచ్చిపో.
ఆ క్షణంలో చచ్చిపోవడం కంటే ఇంకో మార్గమే దొరకలే నాకు. అసెంబ్లీలో మాట్లాడతారు చూడు. నాకు తెలిసిరా ఖచ్చితంగా నీ లైఫ్ లో నువ్వు ఒక ఎమ్మెల్యే అవుతావు లేదా ప్రతిపక్ష నాయకుడు అవుతావు. ఎగ్జామ్ లో తన చదివిన క్వశ్చన్ రాలేదని బ్రేకప్ చెప్పింది భయ్య. దాన్ని శాడిజం అంటారు. ఎస్ భయ్య. కాదురా, అదే ఎంజాయ్ గా చెప్తున్నావా బాధగా చెప్తున్నావా? ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏదిరా ఒకటేనా? సైకో భయ్య. బ్రేక్ డాన్స్ చేయించాలన్నా మేమే, బ్రేకప్ చెప్పాలన్నా మేమే. మేకప్ బాక్స్ కొనివ్వలేదని బ్రేకప్ చెప్పేశా. కాదు నీకు ఏమైనా సిగ్గుందా అసలు? మేకప్ బాక్స్ కొని లేదని బ్రేకప్ చెప్తా. అదే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేకప్ ఏడదాకా ఇస్తే ఎవడైనా కొనిస్తాడు, ఏ నుంచి ఏడదాకా ఎవరు కొనిస్తారా? ఏడ స్టార్ట్ చేస్తారన్నా? ఎవడు కొనిస్తాడు? మెట్రో ట్రైన్ కన్నా ఎక్కువ అవుతుంది డబ్బులు నీకు. నా లవర్కి నెట్ బ్యాలెన్స్ చేయించాలని బ్రేకప్ చెప్పింది అన్న. ఏపీలో ఎందుకు ప్రేమించావరా? ఏపీలో ఎందుకు ప్రేమించావా? ఫస్ట్ లో అడుగుతాడు రీఛార్జ్ ఫుల్ కావాలా, ఆఫ్ టాక్ టైం కావాలి. అది అలవాటు చేసింది నువ్వే, అది అలవాటు చేసింది నువ్వే. కాదురా, గుంత నువ్వే తీసుకుని అది పడలేదని ఫీల్ అవ్వడం అనేది తప్పురా. ఏ బ్రేకప్ అయినా మేము దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ బ్రేకప్ రిపీట్స్. ఎందుకు కొడతారు? అబ్బాయిలతో కూడా ఇలా మాట్లాడతారా? డానా? లేడీ డాన్. ఈ అమ్మాయిని చూస్తే నిజంగానే డాన్ లాగా కనబడుతుంది. పేపర్లు అడుగుతున్నాము ఆన్సర్ పేపర్లు ఇమ్మని. అరే అవులే పేపర్ ఇబే. ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి బ్రేకప్ చెప్పింది అమ్మాయి. రాష్ట్రంలో దీనికంటే దారుణమైన పరిస్థితి లేదు. దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పెషల్ కమిటీ చేయాలని, బ్రేకప్ బాధితులందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నువ్వేంటి బ్రేకప్ భార్య బాధిత సంఘానికి ప్రెసిడెంట్ వా? ఏం పేరు? గోపి. తప్పులేదు లేరా. నీకున్న ధైర్యం కనుక మగాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు ఈ రోజు మనతో ఆడుకునేవాళ్ళు కాదు. కరెక్ట్. ఈ రోజుకైనా ఈ దాని ఏమంటారా ఉద్యమం, తిరుగుబాటు నీ ద్వారా మొదలైనందుకు నీకు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఒక రోజు ఏం పని లేక బోర్ కొడుతుంది. ఏం చేయాలో తెలియక నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేశా. ఎలా? బోర్ కొడుతుంది, ఏం చేయాలి? ఫోన్ చేసి నీకు నాకు బ్రేకప్ పెట్టి ఫోన్ ఉన్నావా? మీకు తెలియట్లేదు మా డబ్బులు ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో మీకు తెలియట్లేదు. మీరు సరదాగా బ్రేకప్ చెప్తే మాకు సరదాగా బార్ ఖర్చు వస్తుంది. బార్కి డబ్బులు ఇచ్చేది మేమే కదా. వాడి డబ్బులు వాడికి ఇచ్చింది ఖర్చులకి. వాడు ఎంత ఇచ్చుంటాడు అంత తీసి ఇచ్చింది. ఎల్లుండి కల్లా డాడీ అడిగిలో ఇస్తావుగా, అది ఈడి డబ్బులే. మీరు ఇచ్చి చెప్పుకుంటారు, మేము ఇచ్చి చెప్పుకోము. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఒకవైపు గొడుగు, ఇంకోవైపు బుట్ట. గొడుగును చూడాలనుకో, తప్పు లేదు. అరే అదే గొడుగు కింద ఏం జరుగుతుందో చూడాలనుకున్నావు, తట్టుకోలేవు. కాదు, ఎవడైనా మైక్ ఇలా పట్టుకోవడం చూసే కానీ ఇలా పట్టుకునే నిన్నే చూసా. స్టైల్ అనా? रब ने बना दी जोड़ी, किस किस को? उन दोनों को, उस उसको। यस। तो गुरु के नीचे क्या हो रहा है? कुछ कुछ हो रहा है. పసి హృదయాలు వాడు చెప్పలేక సిగ్గుతో తలదించుకుంటే సిగ్గు లేకుండా మైక్ పట్టుకొని చెప్పావా? ఎవరో ఆడపిల్లలండి. మళ్ళీ కుచ్చు కూర్చోరా. గొడుగుంటే వానాకాలం, గొడుగు కింద అమ్మాయి ఉంటే పోయే కాలం. మీరేం తప్పుగా అనుకోకండి, అక్కడ వాళ్ళు కొత్త గొడుగు కొనుక్కున్నారు, చూపిస్తున్నారు అంతే. ఏది కొత్త గొడుగు కొనుక్కోవడానికి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి చూస్తారా? అంటే గొడుగు సరిగ్గా కనపడాలని అలా చూపిస్తున్నారు. గొడుగు ఇలా పెట్టి చూపించచ్చుగా, లెక్క పెట్టచ్చుగా, పైనుంచి ఎందుకు? అంటే అలా పెడితే రివర్స్ వస్తుంది కదా, ఇలా అయితే క్లారిటీగా ఉంటుందని. నీకు చాలా క్లారిటీ ఉంది. బీటెక్ ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్. మరి ఇంకే గొడుగుకి ఏమైనా బొక్కలు ఉన్నాయా లేదో చూస్తున్నారు వాళ్ళు. నీ అమాయకత్వానికి నేను ఇవ్వాల్సి వస్తుంది రే. నీలాంటి వాడురా నాకు తెలిసి సమాజంలో 100 మందిలో ఒకరు ఉంటే ఆ ఒక్కరిని నేనే అయి ఉంటా. నువ్వు చీడ పురుగువి.
తిరిగే గొడుగుని ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏంటి ఏంటి గొడుగుని ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. గొడుగుని ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ప్రతి మొగాడి విజయం వెనుక ఒక గొడుగు ఉంటుంది, ఆ గొడుగు కింద ఒక అమ్మాయి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో. మేము ఒప్పుకునేంత వరకు మీరు వంగుతారు, ఒప్పుకున్న తర్వాత మేము వంగాల్సి వస్తుంది. అమ్మాయి బాగుంటే అబ్బాయి వంగాల్సిందే, అబ్బాయి బాగుంటే అమ్మాయి వంగాల్సిందే, కానీ మొత్తం మీద వంగాల్సిందే. ఇల్లరికం అల్లుడికి మెల్లల్లుడికి తేడా ఇదే. అబ్బా అబ్బా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేదాకా మా కాలు పట్టుకుంటారు, యాక్సెప్ట్ చేశాక కాలు కింద తొక్కేస్తారు. ఏ ఊళ్ళో తల్లి, ఏ ఊళ్ళో? అన్ని ఊర్లలో అంతే. కల్లో కూడా మాకు ఆ స్వాతంత్రం ఎప్పుడైనా ఇచ్చారా మీరు? అసలు నిజం ఆ చెప్పు. పరిస్థితి నీ మనసు మీద చేసుకొని చెప్పు. చెప్తున్నా చంటి, ఏమని? అదే నిజం. అది నిజం, అందరికీ తెలిసిందే. ఇది ఏ ఊళ్ళో నిజం? ఛాన్స్ ఎప్పుడైనా ఇచ్చావు నువ్వు? ఆ ఛాన్స్ మీకు ఇవ్వద్దని మేము బ్రేకప్ చెప్తున్నాం. చూసారా, దాన్నే స్కెచ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ సినిమా అయితే అలా అయినా వెళ్లాల్సిందే. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే. నీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వేస్తున్నాను, మామూలుగా ఉండద్దు. ఈ మన షోలోంచి ఈ బిట్ కట్ చేసుకొని ట్రైలర్ లో యూజ్ చేయాలి. సో ప్లీజ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Gabbar Singh, all India ki Hyper Singh, వీడి పేరు వింటే కుండాల గుండెలో ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. స్కాములన్నీ కామ్ చేసి సరదాగా బతుకుతున్న పచ్చగళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. కాదురా, నీకు 3 చాక్లెట్లు ఇచ్చిన, తీసుకో. ఫస్ట్ టైం 3 తీసుకుంది నువ్వేరా స్వామి? అరే నిన్ను చూస్తుంటే ఏం లేదు, ఏం చేయట్లేదురా, నిన్ను చూస్తుంటే అన్న ఇచ్చా. నాకు తెలిసిరా ఇప్పటి వరకు నా షోకి వచ్చిన వాళ్ళలో డాన్స్ చేయడంలో మాస్టర్ విలను. వెరీ గుడ్, దట్ వాస్ సూపర్ పర్ఫార్మెన్స్. బ్రహ్మాండంగా చేశారు, కానీ దానికి సంబంధించిన ఒక్క కామెంట్ కూడా సరిగ్గా చెప్పలేదు. మీరు కామెంట్స్ ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ ని కారు కొనియమంటే చక్రాల బండి కొనిచ్చాడు, అందుకని రోజు దేగుతున్నావు. అమ్మాయిలు అబ్బాయిలకి ప్రపోజ్ చేయడం చాలా తక్కువ, చేస్తే మాత్రం మీరు యాక్సెప్ట్ చేసేదాకా వెంటాడుతూనే ఉంటాం. మీరు మీరు ఆ, మీరే చెప్పండి రా, ఈ అమ్మాయి చేసిన కామెంట్ కి చాక్లెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఇవ్వద్దు. ఓకే, రీజన్ లేకుండా బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేస్తే బతుకులు అలానే తగలుతాయి. నీలో ఆ చైతన్యం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నీలో అది ఉంది కదా లోపల, అది బాగుంది. బాయ్స్ కు ఉండాల్సింది అదే. చంటి మ్యారేజ్ కి వెహికల్స్ లేక 4 చక్రాల బండి మీద వెళ్తున్న అమ్మాయి. అయ్యే అమ్మాయిలు పిసినారి వాళ్ళని సింబాలిక్ గా చూపిస్తున్నారు. నాకు ఎందుకు ఎప్పుడు నువ్వు మాట్లాడినావు ఒక కాలనీ కౌన్సిలర్, ఒక కాబోయే ఎమ్మెల్యేనో మాట్లాడుతున్నట్టుంటది ఏంట్రా? అది ఆబ్వియస్ గా జనాలు వాళ్ళు అలా అనుకుంటారు, కాకపోతే మనకు ఎలా రాసి పెట్టిందో తెలియదు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బేసిక్ గా మేము తాగం చంటి, తాగితే ఆగం.
మేము తాగడం అంటే మొదలైతే మాకంటే బాగా ఎవరు తాగలేరు. వాళ్ళు తాగి మత్తులోకి దిగి మత్తులోకి ఎక్కాక మనల్ని దింపుతారు. నీ పేరు? రాకేష్. వీడు కన్ఫామ్ గా రాజకీయ నాయకుడే. రాజకీయ పురస్కారం తీసుకున్నప్పుడు నిన్ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తాను, నువ్వు రాకపోతే నా అంత దురదృష్టవంతులు ఎవరు ఉన్నారు? ఆ తినే అమ్మాయిని చూస్తే 10% అమ్మాయిలు మంచోళ్ళని తెలుస్తుంది. బేసిక్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పింది కమెంట్ అవునా కాదా అనేది ఆడియన్స్ వదిలేసి, అది కమెంట్ అయినా కాకపోయినా నీ పరిస్థితి, నీ ఫేసు చూస్తుంటేరా నాకు జాలేసి చాక్లెట్ ఇస్తుంది. చూడు భయ్య, మనం హాఫ్ కొట్టి డబ్బులు సేవ్ చేస్తే వాటితో ఫుల్ కొట్టి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మిడిల్ అమ్మాయి అనుకుంటుంది లాస్ట్ పెగ్ మనదైతే ఆ వచ్చే కిక్కే వేరప్ప అని. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. లాస్ట్ పెగ్గులో వచ్చే కిక్కే వేరప్ప అంటే నువ్వు లాస్ట్ పెగ్గు వరకు బాటిల్ వదలవు అనమాట. అయితే ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. క్యూ పాటించండి. క్యూ కాదు, నువ్వు ఎవరికి చెప్తున్నావు క్యూ పాటించమని? వాళ్ళ నలుగురికి. ఆ నలుగురికి తొందరపడుతున్నారు కదా, అందుకే క్యూ పాటించండి అని. చూడండి అమ్మాయిల కకృతి చూడండి ఎట్లా చూస్తున్నారు. అది కక్కుర్తే. ముద్దంటే ఇదేనా చంటి? అసలు నువ్వు అడిగిన అమాయకత్వాన్ని చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోతారు వీళ్ళంతా. ఆఖరికి దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, మాకెప్పుడో ఇద్దో ఏమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళు. పాపం ఇంకా 4 వెయిటింగ్లు ఉన్నారు, తొందరగానే అంటు. దానికి మాత్రం ముద్దు పెట్టి నాకు పెట్టలేదా అంటే నేను ఎంత స్పెషల్ వాడికి. ఏ డాన్, కాపురాన్ని కూర్చేది వాళ్ళే. తప్పు చేసేది వాళ్ళే, తొంగి చూసేది వాళ్ళే. నీకు డైరీలో బాగా మెత్తగా ఉంది. కానీ ముద్దు పెడతా కిక్కే వేరప్ప. అబ్బా, ఆ సీన్ చూసి ఆ నలుగురు ఫీల్ అవుతున్నారు, వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోలేదా అని. తీసుకోరా, నువ్వు చెప్పింది ఎక్కినా ఎక్కకపోయినా నేను నీకు ఇస్తా. వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. అబ్బా, యాజ్ ఇట్ ఈస్ నాలాగే పెట్టాడు. అరే కాలేజ్ లో టాపర్ అని చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని వాళ్ళు చూసి మాకు ఆ ఛాన్స్ ఇస్తావో లేదో, కనీసం చూసే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ. వాళ్ళకి కనిపించట్లేదు, అందుకే తొంగి తొంగి చూస్తున్నారు. నీకు చాక్లెట్ కావాలి కదా, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ గివ్ యూ. రుద్రమదేవి స్టార్టెడ్. ముద్దు కోసం పెళ్లి చేసుకున్న జంట. ముద్దు కోసం పెళ్లికి చేసుకుంటారు ఎవడైనా? పద్ధతిగా ఉన్న అమ్మాయిలు పెళ్లికి ముందు ఒప్పుకోరు కదా. నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ చంటి. యు ఆర్ ఎ గుడ్ పద్ధతి గర్ల్. అక్కడ ఏం జరుగుతుందో తెలియక చిన్నపిల్లలు తొంగి చూస్తున్నారు. ఎంతసేపు దానికే పెడతావు, ఇక్కడ మేము ఉన్నాం చూడు. కాదమ్మా, నువ్వు కనిపించే టైర్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఎక్కడ సంబంధం లేకుండా. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. లెట్స్ వెల్కమ్ శ్యామరాయ్ మిమిక్రీ శివారెడ్డి గారు. సెంటర్ తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, వెల్కమ్ టు నా షో నా ఇష్టం.
వెల్కమ్ శ్యామల గారు, వెల్కమ్ టు నాశన ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మీరు అలా గారు అంటే ఏంటో శ్యామల బేబీ. నేను అందుకే యాంకర్ పిలవను. ఏంటండి దళితులు వచ్చిన పసిపిల్లాడు కదా. ఇన్నాళ్ళు అంటే భయపడాల్సండి, ఇప్పుడు పెళ్లి కుదిరిపోయింది కదా, భయపడక్కర్లేదు. శ్యామల బేబీ. నువ్వు శ్యామల బేబీ అంటుంటే శ్యామల దేవి అన్నట్టు. ఓకే, ఎనీవేస్ వెల్కమ్ టు మన షో. మనం వచ్చింది రచ్చ రచ్చ చేసేద్దాం. ఆ రచ్చను చూడడానికి పాపం పిచ్చి పిచ్చిగా వచ్చారు. జనరల్ గా నా షోకి వచ్చిన వాళ్ళందరితో సిగ్నేచర్లు చేయించుకోవడం నాకు అలవాటు. ఎక్కడ చేయాలి? ఆస్తులు అప్పగాలి కాదు. సో సిగ్నేచర్ చేద్దాం. మనం ముందుకు రండి. మీరు కూడా రెడీ అయిపోండి సిగ్నేచర్ కి. రెడీ? చాలా సింపుల్. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. రెడీ? చలో 1 2 3 గో. ఓ మై గాడ్, అది పర్ఫార్మెన్స్ అంటే అది. సూపర్ సూపర్ సూపర్. చాలా బ్రహ్మాండంగా సిగ్నేచర్ కూడా చేశారు. కాబట్టి మనం ఇప్పుడు నేను ఒక గేమ్ పెట్టున్నాను. గేమ్ అంటే డైలాగ్ రౌండ్ గేమ్. డైలాగ్ రౌండ్ అంటే ఒక హీరో డైలాగ్ చెప్పమని చెప్తా, ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి. ఓకే, కానీ అదే డైలాగ్ ని ఆ హీరో చెప్పినట్టు కాకుండా ఇంకా వెరైటీగా, అంటే మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుందని ఆయన చెప్పాలి. టాస్క్ మీకు, డైలాగ్ నాకు. రిస్క్ లేకుండా దుకాణం తెరవదిరా. నేను సేఫ్ అబ్బా. ఎప్పుడు రిస్క్ చేసుకుంటావు ఎందుకు నువ్వు? ఈ ప్రాసెస్ తో ఎవరు స్లో అయితే వాళ్ళు ఓడిపోయినారు. ఓకే, మీకు ఇచ్చే ఆర్టిస్ట్ పేరు ఒక సింహం, ఒక లెజెండ్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? విత్ బాడీ లాంగ్వేజ్ కావాలి. విత్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అబ్బా ప్లీజ్, అబ్బా అబ్బా ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, కాదకూడదని ఇంకేదైనా పనిచేసిందో నాకు నెక్స్ట్ బర్త్డే ఉంటది. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఇది నాగార్జున గారిలో చెప్పు. నీకు బీపీ వస్తే నీ పిఏ మాత్రమే వణుకుతాడు కావచ్చు, నాకే కనుక బీపీ వస్తే సుర్రు సుమ్మైపోయి ఏపీ కత్తులతో కాదురా, కంటి చూపుతో చెప్పేస్తా. ఇది ఆబ్వియస్లీ మెగాస్టార్, ది వన్ అండ్ ఓన్లీ కింగ్. చెప్పే చూడు, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అవుతాను. పొరపాటున అవి నా చెవికి వినిపించినా, కంటికి కనిపించినా టెంపర్ లేసుద్ది. ఏం చెప్పాలి మీరు? అరే నేను కొన్ని లైఫ్ లో వినకూడదు, చూడకూడదు అనుకుంటుంటా, కానీ పొరపాటు అది నాకు వినిపించినా కనిపించినా చెప్పర్ లేసుద్ది. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎలా మారుతుందిరా బ్లడీ ఫూల్. సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతురా వెరీ ఫోల్. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. ఇది నీకు బాగా సన్నిహితుడు, ఆప్తుడు, మిత్రుడు, ప్రియతముడు. చెప్పక్కర్లేదబ్బా. చంటియా? చంటిలా చెప్పాలా? చంటి అంటే కోపం అతను కావు, చెప్పని. అలా సరే సౌండ్ చేయక, సౌండ్ చేస్తే కంఠం కోసేస్తా. జీవిత కరెక్ట్ చెప్పానా? కరెక్ట్. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇది అల్టిమేట్ గా చెప్పావు. ఇది
ఎవరి పేరు చెప్పక్కర్లేదు, ఎవరు ఎక్స్ప్రెషన్ చెప్పగానే, అంటే జనరల్ గా మనం ఆర్టిస్ట్ అనగానే గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది చేసిన తర్వాత, కానీ జస్ట్ కళ్ళు ఎగరేస్తేనే గుర్తుపెట్టేసి ఈ ఆర్టిస్ట్ ఇదే అని ఆయనలాగా చెప్పాలి. అదే నమస్కారం నమస్కారం తండ్రి, నమస్కారం నమస్కారం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చూడమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్. ఏమున్నదక్క నీ పాదం మీద పుట్టుమచ్చన చెల్లమో. నమస్కారం నమస్కారం నమస్కారం. అది ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, రెబల్ స్టార్ లా చెప్పాలి. సావిత్రి జానకి జానకి జానకి. జానకి నువ్వు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. చూడురా అక్కడ చూడురా. నెక్స్ట్ డైలాగ్. చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. భయ్యా ఇలా విలన్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏ విలన్ కొట్టారు భయ్యా. ఇదే హీరో వార్నింగ్ ఇస్తే, బాబు గారు వార్నింగ్ ఇస్తే, లెజెండ్ తొడగొడితే ఎలా ఉంటుందో చూపి. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, పాడిపోతావు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపో. ఇది నేను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా మీ ఆస్తులన్నా సరిపోవు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియా కి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. సో మొత్తానికి ఈ రౌండ్ లో ఏదైతే గేమ్ నేను పెట్టాను, ఆ గేమ్ లో చూసావా, అది అది మా మగాళ్ళ మనస్తత్వం. మిమ్మల్ని గెలిపించడానికి, మిమ్మల్ని ప్రతి క్షణం గెలిపించడానికి మేము ఎన్ని అవస్థలు పడుతున్నామో మాకు తెలుసు. ప్లీజ్, ఇక్కడ అమ్మాయిలు ఏంటి మాట్లాడరు, ఇలాంటి ఘోరాలు నేను వినలేకపోతున్నాను. మిమ్మల్ని అనుక్షణం గెలిపించడానికి మేము ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాం. ఇంకా లాక్కోక చంటి బాగా. ఈ రౌండ్ లో బాగా బ్రహ్మాండంగా ఆడి ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసాడే. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ భయ్య. మీకు ఫోన్ ఇస్తాం, ఎవరికైనా సరే ఫోన్ చేయండి. ఈ ఫోన్ లో మీరు మాట్లాడేటప్పుడు మీరు అని వాళ్ళు గుర్తుపట్టకూడదు, మీరు అని మీరు చెప్పకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరిని ఎక్కువసేపు ఎంతసేపు ఆడుకుంటారో తెలిస్తే దాన్ని బట్టి విన్నర్స్ డిక్లేర్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రాంక్ కాల్. ఈ రౌండ్ పేరు ఏంటంటే నా ఫోన్ కాల్ నా ఇష్టం. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? సుబ్బరాజు చేద్దాం. ఓకే, సో లెట్స్ కాల్ సుబ్బరాజ్ గారు. అన్న అన్న నేను వేణుమాధవ్ అన్న. బాగున్నా, మీరు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను అన్న. అన్న ఎక్కడున్నావు అన్న? నేను ఇప్పుడే బయటకు వచ్చాను. చెప్పండి అన్న. ఒక చిన్న పని పడ్డదన్నా. చెప్పండి అన్న. ఏం లేదన్నా, ఒక 5 lakhs అవసరం పడ్డదన్నా. అవునా? ప్రశ్న లేవు, నేను ఒక్కసారి ట్రై చేసి నీకు వెంటనే ఫోన్ చేస్తాను. అన్న ఎవరికి చెప్పకు, ఎవరికి చెప్పొద్దు అన్న. ఐ లవ్ యూ ట్రై చేసి అన్న. ఐ లవ్ యూ. ఒక్క నిమిషం అన్న. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, షూటింగ్ లో ఉన్నాను నేను. హలో, ఏంటండి సుబ్బు? వాడికి ఏదో అవసరం పడిందట, అడుగుతున్నాడు, నన్ను కూడా అడిగాడు.
సో నేను అంటే చెన్నైకి వెళ్ళే అడవిలో ఉన్నాను. ఫ్లైట్ ఈవినింగ్ 4 o'clock. కానీ డ్రా చేద్దామంటే డబ్బు లేదు. ఒక నిమిషం, హీరో రాజశేఖర్ గారు ఉన్నారు. హలో సుబ్బరాజు గారు, ఒక నిమిషం జీవిత మాట్లాడతారు. జీవిత. హలో సుబ్బారాజు గారు, బాగున్నారండి? నేనే కావాలని రివీల్ చేస్తున్నా. మళ్ళీ నువ్వు సైకిల్ చేశాడు చెప్పండి. ఆయన అన్న ఎవరన్నా గుర్తుపెట్టినా సుబ్బరాజు గారు అన్న కాన్సెప్ట్ ఏం మాట్లాడాలో అర్థం కాక 5 lakhs అడిగానన్నా. అన్న ఏమనుకోకు, తప్పుగా అనుకోకన్నా. ఇక్కడ ఒక బట్ట ఉందన్న, నా బట్ట వీడు కాల్ చేయమంటే చేశారన్నా. చంటిగడ్ షో నా ఇష్టం అని దాని నుంచి చేశారన్నా. కాదన్నా సుబ్బనా నేను చంటిని. గడ్డం చంటి. ఏంటే మీరంతా ఎక్కడి నుంచి? నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ కి నా దగ్గర సెలబ్రిటీ వచ్చారు. సరే వాళ్ళని ఎవరినో ఒకళ్ళు ఫోన్ చేసి కాసేపు ఆడుకోవాలి, నా ప్రాంక్ కాల్ అని ఓ ప్రాంక్ కాల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అలా చేయి, ఎవరి జీవితాన్ని కాసేపు ఆడుకో, కాసేపు నాశనం చేయంటే తక్కువ మన పేరు చెప్పేశాడు అన్న. నీ పేరే ఎవరైంటారు చెప్పు? మనోజా? ఇన్ని వయసులు వచ్చాన్న మనోజ్ గారికి. వేణుమాధవ్ లాగా, ప్రకాష్ రాజ్ లాగా, రాజశేఖర్ లాగా, ఆఖరికి జీవిత గారి లాగా. ఏమండి సుబ్బగారు, సరే కలిసాం కదా, ఫోటో దిగారు కదా, వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉంటావు కదా మాతో. ఏంటి ఆ మాత్రం గుర్తుపట్టలేదా? అన్నా శివారెడ్డినన్నా. కాదు శివారెడ్డి, నాకు అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మధ్యలో చంటి మాట్లాడుతున్నాడు, మధ్యలో ఇలా అందరూ మాట్లాడుతుంటే ఎవరి వాయిస్ డబ్బింగ్ ఎవరి వాయిస్ రియల్ వాయిస్ నాకు అర్థం కావట్లేదు. అన్ని వాయిస్లు నాయే, చంటి తప్ప. అది చంటి వాయిస్ కదా కూడా అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? మరి దారుణం అన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇలా జరిగిపోయింది కాబట్టి తమరు ఎవరి కుటుంబీకులతోటి మాట్లాడాలనుకుంటున్నారు? సునీత గారికి చేద్దాం. సింగర్ సునీత గారు, నువ్వు పాట పాడతావా? ఆయనతో పాడిస్తా. యు వాంట్ టు కాల్ సింగర్ సునీత ఆర్ సింగర్ సన్ ఐటా? సన్ ఐటా. ఓకే, లెట్స్ కాల్ మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ సింగర్ సనైటా. SUNITH. ఎంత ఇంగ్లీష్ వచ్చండి నీకు అసలు? ఏం చెప్పక్కర్లేదు. డాక్టర్ అయిపోవచ్చండి. ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ బ్లో అవుట్ ఇంగ్లీష్. సో మొత్తానికి మనం ఫోన్ కాల్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ కాల్ సింగర్ సనైటా. ఈ పాట ఇప్పుడు రింగ్ టోన్ కూడా ఈ వేళలో. హలో సునీత గారు అండి మాట్లాడేది? సునీత గారు, ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు బిజీగా ఉన్నారా అండి? ప్రమీల అండి నా పేరు. US నుంచి వచ్చాను రీసెంట్ గానే ఇండియాకి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. అండ్ నా దగ్గర ఒక మంచి సింగర్ ఉన్నారు, లేడీ సింగర్. సో లైక్ కొంచెం మీరు హెల్ప్ చేస్తే తన్ని ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేద్దామని. అంటే మీకంటే పెద్ద సింగర్ ఎవరు నాకు కనిపించలేదు అడగడానికి. మీరు ఆల్రెడీ చూసారు, మీరు ఆ పాట కూడా విన్నారు. యాక్చువల్లీ అమెరికాలో షోలో ఒకసారి కలిసాం మనందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాము, ఇటాలియన్ రెస్టారెంట్ కి. మీరు అక్కడ ఆలివ్ గార్డెన్ లో బాగా ఆ రోజు నచ్చింది ఫుడ్ అని తిన్నారు కూడా. మీకు గుర్తొచ్చానా నేను? సునీత గారు ఒకసారి పాడతారు వినండి. పోనీ ఇంకొకసారి మీరు ఒకవేళ మర్చిపోతే ఒక్కసారి పాడతారు వినండి ప్లీజ్. హలో నమస్కారం అండి, ఒక్కసారి పాట వినిపిస్తానండి, తర్వాత మీతో మాట్లాడతాను. ఈ వేళలో నీవు అంటే అంటే మీ పాటనే వినిపిస్తే మీకు కొంచెం బాగుంటుందేమో అని. శివారెడ్డి గారా బాబు? సారీ పాడితే నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా? అయితే నేను పాడతాను వినండి పాట. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఇలా పాడాలని తెలియక మామూలుగా పాడుతానండి, ఏమనుకోవచ్చు. కాదు ఇందాక పాడింది చంటి, దానికి ముందు మాట్లాడింది నేనే శివని. సో మా ఇద్దరికంటే లేదా పాడాలని తెలియక ఈ వేళలో పాపం ఆయన ఏదో అలా చేసేసాడు మ్యూజిక్.
పాడేశాను, ఏమనుకోవద్దని చెప్పండి. ఏమండి నేను పాట పాడగలనండి. ఏది వేలం పాట? ఇప్పుడు మీరు పాడిన పాటే పాడినా. అంటే నేను బానే ఉన్నాను ప్రస్తుతానికి. సనైట గారు, హలో మేడం. సనైట గారు, ఇటాలియన్ రెస్టారెంట్ కి ఎవరు తీసుకెళ్లారు? నేనే అంటే మీరు ఎవరో చెప్పండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఇటాలియన్ రెస్టారెంట్ తీసుకెళ్ళింది ఎవడు? ఆ అమ్మాయి ఎవరో చెప్పు సునీత. ఇంకొకసారి మాట్లాడచ్చా? ఒక్కసారి ప్రమీల గారు పాట పాడండి. ఏంటి సునీత గారు, నన్నే మర్చిపోయారా? అబ్బా, ఒరిజినల్ గా మాట్లాడిన ఆవిడ కాదు, శివ మళ్ళీ మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యో శివ గారు కాదు, నేనే మాట్లాడుతున్నాను. అయితే మొత్తానికి సునీత గారు ఇంతకు ముందు మీతో మాట్లాడిన సెలబ్రిటీ ఎవరో మీరు కనిపెట్టాలి. చంటి బాబా. చంటి బాబా స్టార్ట్. సునీత గారు మీకు ఒక క్లూ ఇస్తాను. ఆ అమ్మాయి యాంకర్. టక్కున ఒకటే పేరు చెప్పండి. ప్రమీల. ప్రమీల అసలు పేరు కాదు. మీరు నా అసలు పేరు ఏంటో చెప్పాలి ఇప్పుడు. సునీత గారు ఏంటి సునీత గారు, వాట్ ఈస్ దిస్? శ్రీముఖియా? భజ గోవింద గోవింద. ఏమండి శ్రీముఖి గారు కాదండి, ఇంకెవరు చెప్పండి. ఏంటి యాంకర్ల పేర్లు మొదలెట్టాలా? సరే, శాంతి స్వరూప్ గారు. ఏమండి శాంతి స్వరూప్ గారా? అసలు ఎక్కడ వెళ్ళారండి మీరు అసలు? సునీత గారు, నేను శ్యామల. నాకు అసలు ప్రమీల ప్రమీల ప్రమీల. చంటి షోలో ఉన్నాము, నా షో నా ఇష్టం అని. ఇప్పుడు 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 చంటిని అడగమనండి, ఇప్పుడు చెప్తా. ఇదిగో ఇస్తున్నా, చెప్పండి చెప్పండి. సునీత గారు, సునీత గారు మీకు ఎల్లుండి ఎవరు ఫోన్ చేస్తారో చెప్పండి. నేను యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, ఏదన్నా హారర్ క్రైమ్ రిపోర్ట్ లాంటి ప్రోగ్రామ్ నుంచి అండి. అయ్యో కాదు కాదు కాదు, కొంచెం దగ్గరలో ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కి, అంతే. కామెడీ చేస్తున్నారు మీరు? మీరు ఆ రేంజ్ లో అంత వైల్డ్ గా కామెడీ చేస్తుంటేను. లేదులేండి, మీకు ఈవిల్ డేట్ పార్ట్ 8 చూపెట్టాల్సిందే, సమస్య లేదు. దానికి కూడా మీరు మ్యూజిక్ కొడతారు. ఈ వేళలో ఒక చిన్న రిక్వెస్ట్ సునీత గారు, మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న పల్లవి ఏదైనా మీకు నచ్చింది పాడండి సునీత గారు. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే, ఎండల్లో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే, నా కళ్ళలోకొచ్చి నీ కళ్ళ బీజల్ని ఓ ముక్కేసి వెళ్ళవే, ఎదురుకరాదు నిజముని కోరుకుంటూ అది నేను చేరుతుంది చిలక, తనకొక తోడులాగా సాగుతుంది హృదయం రాసుకున్న వెచ్చంగా ఉంది నిన్ను ఊహిస్తుంటే, ఏమండి ఎందరిలో ఉన్నా సూపర్ అండి సునీత గారు. మీరు ఎందుకంత అందంగా పాటలు పాడతారా? ఐ వాంట్ ఇట్. ఆమె అందంగా ఉంటుంది కాబట్టి అందంగా పాడతారు. ఆవిడ అందంగా ఉంటే ఉన్నారండి, కానీ ఆవిడ ఎందుకు అంత అందంగా పాడడం, ఎందుకు మాలాంటి పసి హృదయాలు పసి హృదయమా ప్రేమలో పడేయడం? ఎన్నిసార్లు మీకు నేను ఐ లవ్ యూ చెప్తా, ఎందుకు మీరు అలా ఎందుకు అట్లా పాడతారు? ఎందుకు నన్ను నిద్రపోనీయకుండా చేస్తున్నారు? మీ హృదయాన్ని గాయపరచడానికి బాగా పాడుతున్నానండి. అబ్బా అబ్బా అబ్బా. ఓకేనండి, మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ లిఫ్టింగ్ ద కాల్. చాలా బ్రహ్మాండంగా మాట్లాడి మీరు అందరినీ గుర్తుపెట్టి శ్యామలని ఖచ్చితంగా మీరు ఈ రౌండ్ లోంచి ఓడగొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓడించారు, మీరు కష్టపడి ఓడించారు. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. సునీత గారు, మనకంటే ఇక్కడ దేశముద్రులు చాలా మంది ఉన్నారండి, మనకి జనాలతో ఆడుకోవడం రాదు. శివారెడ్డి గారు ఫుల్ గా 2020 ఆడేశారు. సో ఇంకా అంటే నేను ఇప్పుడు చెప్తాను. చెప్పండి చెప్పండి. చంటి గారు ఇంతకు ముందే ఫోన్ చేశారు బ్రేక్ టైమ్ లో. చేశారా? నాకు చేసి ఇలా చెప్పండి అని చెప్తేనే నేను అలా చెప్పాను. మీరు ఓడిపోవడానికి కారణం చంటియే. అయితే సునీత గారు మీరు పెట్టండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అది మొన్న ప్రోగ్రామ్ అడిగారు, ఎట్లా వెళ్తాం సునీత ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆయనే. సునీత ఫోన్ నెంబర్ ఆయన ఇవ్వడమే, నేను ఇస్తే ఇరికి చెడిపోయావు. ఏం హెల్ప్ చేయవే? నేను ఆడియన్, నాకేం తెలీదు.
తిరుగు జంటి చెప్పు ఆన్సర్. నేను నీ వల్ల నేను ఓడిపోయా, నేను ఒప్పుకోను. ఓకే, ఈ రౌండ్ మొత్తానికి శివన్ లేడు. ఓకే, ఈ రౌండ్ లో మొత్తానికి గెలిచింది ఎవరు? శ్యామలా. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే నా నోరు నా ఇష్టం. ఈ రౌండ్ లో నేను కమెంట్ రిలీజ్ చేస్తాను, ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. అది ఎస్ ఆర్ నో అనేది చాయిస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎస్ అంటే తను నో అంటాడు, తను ఎస్ అంటే మీరు నో అన్నారు. నువ్వేమంటావు మధ్యలో? నేను స్టేట్మెంట్ వదిలేసి ఖాళీగా కూర్చుంటాను. మంట పెట్టి కామ్గా కూర్చుంటా. ఇట్స్ స్మాల్ డిబేట్ టైప్ అన్నమాట. ఓకే ఓకే. కమెంట్ ఆర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిల్ని ఎక్కువ తిప్పిస్తారా అమ్మాయిలు, అమ్మాయిల్ని అబ్బాయిలు ఎక్కువ తిప్పిస్తారా? మీరు ఏ గ్రూప్ ని తీసుకుంటారు? కామలకు ఆ గ్రూప్ ఇచ్చేసి ఈ పాప అమాయకంగా ఏమాత్రం ఉండాలా? సరే, ఏదేమైనా ఈ గ్రూప్ నాకు కావాలి, ఎందుకంటే నేను ఇటు సపోర్ట్ చేసినాను అనుకో. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐల్ టేక్. ఇప్పుడు ఏంటి, లవ్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని ఎక్కువ తిప్పిస్తారా, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిల్ని ఎక్కువ తిప్పిస్తారా? అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ తిప్పిస్తారు. నేను ఫస్ట్ టైం ఏదో పాజిటివ్ గా చెప్దాం అనుకున్నా, తీసుకోరే. ఓకే, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ తిప్పిస్తారు, మీరు అది ఒప్పేసుకుంటారా? అంటే అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అంటే మేమే కదా తిప్పించేది. అంతా లేదు, తగ్గండి. మేమే కదా తిప్పుకొచ్చేది తిప్పించేది. తిప్పుకొచ్చేది తిప్పించేది అంటే దాంట్లో పోయడానికి డబ్బులు తెచ్చేది మేమే కదా. డబ్బులు డబ్బులు అసలు ఎప్పుడన్నా మీ బ్యాగ్ లో ఉంటాయా? మీ బ్యాగ్ లో ఉండేటి బొట్టు బిల్లలు, కోములు, ఈ జనరేషన్ లో అమ్మాయిలందరూ మినిమం మనీ మెయింటైన్ చేస్తున్నారమ్మా. అవును, ఈ జనరేషన్ లో అమ్మాయి ఒక్క 2000 చూపి అంటున్నా. ఇగో 2 ఏళ్ళు కావాలంటే ఇదిగో 10 చూపిస్తాం, తీసుకో. 2000 చూపించమన్నది అమ్మాయిని, అబ్బాయిని కాదు. 2000 చూపించమన్నది అమ్మాయిని, వీళ్ళు ఎత్తాడేంటి? అమ్మాయిని 2000 చూపెట్టమంటే అబ్బాయి చూపిస్తాడే? అమ్మాయిలు చూపించండి అమ్మా 2000 అంట. అదిగో ఇదిగో ఇదిగో. ఇక్కడ కూడా తప్పు చేశారు చూడు, 4 చూపిస్తున్నారు వాళ్ళు. ఈ 2 చేతులు ఈ 2 చేతులు 2 చూపించమన్నది. ఇప్పుడేంటి, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ తిప్పుతారు, అమ్మాయిలు ఎక్కువ తిప్పుతారు. తిప్పించుకుంటారా? మేము తిప్పించుకో, ఆ తిప్పడానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం. ఏ ఊళ్ళో? ఏ ఊళ్ళో ఏంటి, ఏ ఊళ్ళో అయినా. సరే సరే శ్యామల గారు, రేపు ఎల్లుండి నాకు షూటింగ్ లేదు, ప్రోగ్రామ్స్ లేవు, మిమ్మల్ని తిప్పుకొద్దాం అనుకుంటున్నాను. ఊరికి సరదాగా ఫ్రెండ్లీగా. నాకు మీ మీద డబ్బులు ఖర్చు పెట్టాలనిపించట్లేదు. తప్పించుకునే వ్యవహారాలు ఇవన్నీ, తప్పించుకునే వ్యవహారాలు. అదే వాళ్ళకి ఆకలేసి వాళ్ళ కాఫీ తాగాలనిపిస్తే శివరెడ్డి గారు రేపు ఫ్రీయా? యాక్చువల్గా ఒక ఈవెంట్ ఉందండి, మీరు కాఫీ డేకి వస్తారా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటే పాపం పిలిచింది కదా అని చెప్పి డబ్బులు వస్తాయి బర్రని బండి వేసుకుని వెళ్తే కాఫీ తాగి ఓకే బాగా లేచి వెళ్ళిపోతే ఫాల్తుగా అదేంటి అడగానే బిల్ సార్ బిల్ పెయిట్ నో. అసలు మీరు ఏం ఆశించి ఖర్చు పెడతారు మీకు తెలుసుగా? ఖర్చు పెడతారు, ఎవరు ఖర్చు పెట్టమన్నారు? ఐలేవి చెప్పడానికి, ఐలేవి చెప్పించుకోవడానికి. ఎవడైనా బండి పేరు మీద, ఎవరైనా బండి మీద అమ్మ నాన్న పేరు రాస్తారా? బంగారం, శృంగారం, ఇన్ని చూసా నేను. వెనక ఒక్క సీటే వదిలిపెడతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా పొరపాటు ఎక్కుతుందేమోనని. అమ్మాయి మాత్రం ఎక్కాలి మనకి, ఎందుకంటే ఆ బ్రేక్, ఆ స్పీడ్ బ్రేకరు. కానీ నీ బండి మీద ఏముంది చెప్పురా? బండి మీద పేరు రాసుకున్నంత మాత్రాన ఏం ప్రాబ్లం కాదు. నన్ను ముద్దు పెట్టుకోకని రాస్తారు అంటే దాని అర్థం అమ్మాయిని ముద్దు పెట్టుకోకని కాదు, ఇంకో బండి వచ్చి ఇంకో బండిని తాకొద్దని అర్థం. కొంచెం నువ్వు ఓవర్టేక్ చేసేటప్పుడు జర ఆరం కొట్టి ఓవర్టేక్ చేస్తే వాడు కొంచెం మిర్రర్. ఈ రోజు గవర్నమెంట్ స్పీడ్ బ్రేకర్లు తీసేస్తే ఒక్క ఓటు పడదు కుర్రాళ్ళ తరపున. ఎక్కడికి వెళ్ళాడబ్బో? ఇప్పుడు యూత్ కొట్టుకునేటప్పుడు ముసలాడివి నీకెందుకు? యూత్ కాదు, ఇక్కడ మనసు ప్రకారం నేను స్మూత్. స్పీడ్ బ్రేకర్లు తీసేస్తే ఓటు పడదంటావు? పడదు. స్పీడ్ బ్రేకర్లు తీసేయాలంటే ఆ స్పీడ్ బ్రేకర్ తీస్తే గుంత పడుతుందిగా, దానికంటే పెద్ద ఎంజాయ్మెంట్ ఇంకేమి కాదురా.
ఎవరు ఎవరి వెనక పడతారు అని స్టార్ట్ చేస్తే ఎవరు ఏది తీసేస్తారని దాకా అవును అసలు టాపిక్ ఏంది నేను మర్చిపోయినాను ఏంది ఇంకా ఏజ్ బయటపడ్డది ఇంతకంటే మార్పు మతి మార్పు ఇంతకి ఏంటి ఎవరు ఎవరి వెనక తిప్పుతున్నారు ఎవరు ఎవరి వెనక తిప్పట్లేదు తిప్పిచ్చేది వాళ్ళు, ఖర్చు పెట్టేది మేము. మీరు ఎట్లా ఖర్చు పెడతారా బా మీకు పైసలు ఇచ్చేది ఎవడు అరే మా అమ్మ మమ్మీ డాడీ లేదా మేము సంపాదిస్తాం. డాడీ అంటే అక్కడ మగవాడే కదా అంతే కదా మీరు ఎంతసేపు మేము ఇప్పుడు సంపాదిస్తున్నాం మేము ఇప్పుడు సంపాదిస్తున్నాం హలో మీరు అర్నింగ్ అంటారు మీకు అర్నింగ్ స్టేజ్ దాకా తీసుకొచ్చింది ఒక సాటి మగాడనే విషయం మర్చిపోతుంది మీరు అర్నింగ్ చేసే స్టేజ్కి రావాలంటే దానికి ముందు ఎల్లు పెట్టింది మేము మీకు లర్నింగ్ చేపిస్తేనే కదా మీ రోజు ఎల్లు తీసేసి అర్నింగ్ చేస్తున్నారు అంటే మాకు రెస్పెక్ట్ తీసేసి మీ బతుకు మీరు బతుకుదామని ఎదో బిల్డప్లు ఇస్తున్నారా మొత్తానికి ఈ రౌండ్ లో గెలిచింది ఎవరయ్యా అంటే నేను అంటే మా మగ జాతి గెలిచిందని కానీ వెళ్ళిపోతాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు. సో మొత్తానికి మా మగజాతిని ఆడవాళ్ళందరూ కలిసి గెలిపించినందుకు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు కరెక్ట్ గా నించుంటే ఎంతున్నావు నేను కూర్చుంటే ఎంతున్నాను చెంటి ఐ నౌ రియలైజ్. కాదు నేను నించో చెప్తా నీకు నాకు ఇంచు తేడా ఇంచు నువ్వు నుంచు ఏంటి తేడా కళ్ళు పెట్టి చూస్తున్నా నేను సిగ్గు లేదు తలకాయ లేపి చూస్తున్నా ఎందుకు తలకాయ లేపి చూస్తుంది మామూలుగా చూసా ఇదే ఈ ఈగోనే హట్టు ఈ ఈగోల వల్లే మీ ఆడవాళ్ళు పైకి రాకుండా చేస్తున్నారు సాటి ఆడవాళ్ళు ఆడదానికే శత్రువు అమ్మా అటు చేసి ఇటు చేసి మగాళ్ళని గెలిపించడంలో మీ మీ మీకు మీరే సెటబ్బా సరే ఇది కూడా నువ్వే గెలిచావు అనుకో వద్దులే చలో ఈ రౌండ్ కూడా శ్యామలాని గెలిచింది నా షో నా ఇష్టానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే ఐ లవ్ యూ చెప్తూ మీరు చెప్పండి ఎలా అనిపించింది షో చాలా బాగుంది అండ్ ఈ ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చింది ప్లస్ టెన్షన్ వచ్చింది ఏంటంటే గెలవడం కాదు ఫోన్ ప్రాంక్ కాల్ నిజంగా అది కొంచెం మనం అంటే ఈజీగా తీసుకునే వాళ్ళు అయితే బానే ఉంటుంది నాకు తెలిసి కానీ ఈ కాలంలో ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు అందరూ సరదాగా తీసుకుంటారు ప్లస్ ఒక షో నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి అంతే ఉంటుంది సూపర్ మళ్ళీ ఒకసారి మనం సిగ్నేచర్ చేసి ఈ రౌండ్ కంప్లీట్ చేసేసి ఈ షోని ఏం చేసేద్దాం ఓకే చలో చేద్దాం అందరం కలిసి అంత బ్యూటిఫుల్ అమ్మాయి అడిగినప్పుడు సిగ్గులు ఎదురా నిలబడరా కిషోరా వాడు డాన్స్ చేస్తాడన్నా వాడంత పర్ఫెక్ట్ గా నేను ఏ డాన్సర్ ని చూడలేదు ఓకే రెడీ ఈ షోని ఏం చేసే ముందు మనం సిగ్నేచర్ మూమెంట్ ఏం చేద్దాం కాబట్టి చలో 1 2 3 ఓ మై గాడ్ లెట్స్ వెల్కమ్ కిషోర్ సురుమట్టు వచ్చాడే గంధము గట్టపు ఎండో బిందులు సిద్ధం చేయండి పులగంత పట్టించేయండి కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి మళ్ళీ వచ్చే వారం ఇంకో సెలబ్రిటీ తోటి ఇంకో బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ తోటి ఇంకా అద్భుతమైన టాపిక్స్ తోటి అద్భుతమైన రన్ తోటి మళ్ళీ కలుద్దాం బై బై సీ యు టేక్ కేర్ సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే పెళ్ళైన తర్వాత బెండ్ తీస్తా అన్న నువ్వు చెప్పక ముందే అది చెప్పేశారు దాన్నే ముందు చూపంటారా
10 ప్లేట్లు తీసుకురా, 10 పెంచుకుంటూ తీసుకురా, తింటే అరగటానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. గన్నం చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకోకు చచ్చిపోతావు. ఎక్కువ మందిని లవ్ చేసే కొద్దీ మీకు అల్పు వస్తుందేమో, కానీ మాకు ఊపు వస్తుంది. Okay, let's welcome Shaking Sheshu and Awesome Appi. Hello. 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 Can I talk to Patas Anchor Srimukhi? Yeah. My name is Tinku. I'm speaking from Vijayawada. Okay. Madam, can I talk some time if you are free? కాదు, ఇప్పుడు WW123లో మీ నంబర్ తీసుకున్నాను. అంటే పటాస్లోకి మా తమ్ముడు రావాలనుకుంటున్నాడు. కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయడానికి అవద్దా? ఎవరండి మీ తమ్ముడు? మా తమ్ముడు నారాయణరావు అని BSc అయిపోయిందండి. అయితే కామెడీ బాగా చేస్తుంటాడండి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి బాగా కామెడీ చేస్తుంటాడు. పటాసులో అయితే బాగుంటుంది కదా. మా తమ్ముడు కొద్దిగా హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్. అంటే నేను ఒకరి ద్వారా నంబర్ తీసుకున్నాను, మేనేజర్ గారి ద్వారా. 123 రష్మి అన్సూయ నంబర్స్ లేవండి? అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా, అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? ప్రేమించడం అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? ఎందుకు? పైకి చెప్పరాళ్ళు. అబ్బాయిలు అందాలు చూసి బా ఇది భలే ఉంది, ప్రేమించేస్తే బాగుంది అనుకుంటారు. అమ్మాయిలు అలా అనుకోరు, బాగున్నాడు, వాడు వెనక ఎంత ఆస్తుంది, వాడు వెనక ఏ జాబ్ ఉంది, వాడికి ఎంత నెలకొస్తుంది, ఇష్టపడతారు. దాన్ని ముందు చూపు అంటారు. ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలే. మీరు చేసే మోసాలకే కదరా మా వాళ్ళు ఇలా కుంగిపోయింది.